పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఐబొమ్మ రవిని ఉద్దేశించి పోలీసులు నీ బొమ్మ క్లోజ్ అయింది కదా, నెక్స్ట్ ఏమిటి అనేటువంటి ప్రశ్నకు మరి ఐబొమ్మ రవి నుంచి ఊహించినటువంటి ఒక సమాధానం వచ్చిందంట. ఆ సమాధానంతో పోలీసులు షాక్ అయ్యారంట. దానికి సంబంధించి ఇప్పుడు విస్తృతమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఏమిటా చర్చ, ఏమిటా సమాధానం, మరి పోలీసులు ఎందుకు షాక్ అయ్యారు, పోలీసులు ఐబొమ్మ రవికి ఇచ్చినటువంటి ఆఫర్ ఏమిటి, దాని గురించి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు ఐబొమ్మ రవి అనే వ్యక్తి పేదవాడిని, అంటే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేనటువంటి వాడిని ఇంట్లోని కాలు మీద కాలు వేసుకొని కూర్చునేలా మంచి క్వాలిటీతో ఫ్రీగా సినిమా చూసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి తరుణంలో ఐబొమ్మ రవి దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పి పోలీసులకు సవాలు విసిరిన తర్వాత మరి ఐబొమ్మ రవిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత మరి ఆ అంశానికి సంబంధించిన వివరాలు పోలీసు అధికారులు చెప్పినటువంటి తరుణంలో మరి మెజారిటీ పీపుల్ అంతా కూడా ఐబొమ్మ రవి అరెస్ట్ని ఖండించారు. మీరు అరెస్ట్ చేయాల్సిన ఐబొమ్మ రవిని కాదు, మీరు పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దర్శకులు కానీ, హీరోలు కానీ, నిర్మాతలు కానీ, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వారిని మీరు అరెస్ట్ చేయాలి, వారి మీద మీరు కేసులు పెట్టాలి. ఎందుకంటే అధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ అధిక ఖర్చులు పెడుతూ వాటిని వసూలు చేయడం కోసం అని చెప్పి మానెత్తిన భారం ఇస్తూ మమ్మల్ని పీడించుకొని మా సొమ్ము దోచుకుంటున్న వాళ్ళు కదా అవినీతి పరులు, వాళ్ళు కదా తప్పు చేసింది. మాకు ఉచితంగా సినిమా చూపించినటువంటి ఐబొమ్మ రవి ఎక్కడ తప్పు చేసినట్టు అని చెప్పి చాలా మంది ప్రశ్నించారు. సో ఏదేమైనా కూడా పైరసీ అనేది తప్పు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసి తమ డ్యూటీ తాము చేశారు. సో ఇక్కడ విచారణ సందర్భంగా అనేక కీలక నిజాలను వాళ్ళు బయటికి రాబట్టడం జరిగింది. విచారణ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి, బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ బెయిల్ వచ్చేటువంటి తరుణంలో మళ్ళీ పోలీసు అధికారులు ఐబొమ్మ రవిని ఉద్దేశించి నీ బొమ్మ క్లోజ్ అయింది కదా, నెక్స్ట్ ఏమిటి, మరి నువ్వు గనక ఒప్పుకుంటే నీకున్నటువంటి టాలెంటు, చాలామంది చెప్పారు ఇలాంటి వ్యక్తుల యొక్క టాలెంట్ని, టెక్నాలజీని, మనకు ఇప్పుడు తీవ్రవాదుల ముప్పు కానీ టెర్రరిస్టుల ముప్పు ఉంది కదా, వాటి గురించి కానీ బాంబులు ఎక్కడ పెట్టారో కనుక్కునే దానికి సంబంధించి కానీ ఇట్లా వాడుకోవచ్చు కదా అనేటువంటి అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేసినటువంటి తరుణంలో పోలీసులు కూడా అదే రకంగా సైబర్ క్రైమ్లో మంచి జీతం ఇస్తాం, మంచి జీవితం ఇస్తాం, నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారంట, మంచి ఆఫర్ ఇచ్చారంట. ఐబొమ్మ రవి ఆ ఆఫర్ని తిరస్కరిస్తూ మీరు నా బొమ్మ క్లోజ్ అయ్యిందని చెప్పారు కదా, అదే ఐబొమ్మ పేరుతో మరొక బొమ్మను స్టార్ట్ చేయబోతున్నానని చెప్పాడంట. ఏమిటి అది అంటే కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి వంటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ మన దేశానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వంటల గురించి మరి కరేబియన్ దీవుల్లో అదేవిధంగా వేరు ప్రాంతాల్లో ఐబొమ్మ రవి రెస్టారెంట్లు పెట్టి వారికి రుచి చూపిస్తాను వంటకాలని చెప్పి, సో ఆ ఆలోచనతో నేను ఉన్నానని చెప్పి ఐబొమ్మ రెస్టారెంట్ ఏర్పాటు చేయబోతున్నానని చెప్పి పోలీసులకు చెప్పాడంట. సో ఆశ్చర్యపోయారంట వాళ్ళు. అంటే ఇప్పుడే ఐబొమ్మ రవితో పైరసీ చేసి బొమ్మ చూపించాడు, సినిమా చూపించాడు వీళ్ళకి, మళ్ళీ ఇక్కడ రెస్టారెంట్ల పేరుతో ఏమైనా బొమ్మ చూపిస్తాడా? ఎందుకంటే టెక్నాలజీ కలిగిన వ్యక్తి అంత ఈజీగా నమ్మొచ్చా అనేటువంటి అనుమానం పోలీసులకు ఉంది, సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. మళ్ళీ మా కొంప ముంచుతాడేమో, మాకు మళ్ళీ కోట్లలో నష్టం జరుగుతుందేమో, అంత ఈజీగా నమ్మొచ్చా అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంది. సో ఇట్లా సైబర్ క్రైమ్లో జాబ్ ఆఫర్ చేశారనమాట. ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. సో ఇదే క్రమంలో ఐబొమ్మ రవికి సంబంధించి పోలీసులు అనేక నిజాలను తెలుసుకున్నారంట. ఈ పైరసీ ద్వారా 20 కోట్ల రూపాయలు సంపాదించారని అయితే చర్చ ఉందో, ఆ 20 కోట్ల రూపాయలలో 17 కోట్ల రూపాయలు దేశ విదేశాలు, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు తిరిగి ఎంజాయ్ చేసి హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంజాయ్ చేశాడంట. అది ఆ వ్యక్తికి ఇష్టమంట. సో ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాడంట ఆ వ్యక్తి. ఆ రకంగా 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని విచారణ సందర్భంగా తేలిందంట. అంటే సంపాదించుకున్న డబ్బంతా కూడా ఆ రకంగా తిరగడానికి వాడినట్టు పరిస్థితి. ఇక మిగిలినటువంటి 3 కోట్ల అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ల అమౌంట్ని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్లాటు, విశాఖలో ఉన్నటువంటి ఆస్తులు, ఇట్లా మొత్తం ఈ ఐబొమ్మ రవి సంపాదించిన వాటన్నింటి కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. సో మరి నెక్స్ట్ ఎట్లా, కరేబియన్ దీవుల్లో మరి ఐబొమ్మ రెస్టారెంట్ పెట్టాలంటే డబ్బులు కావాలి, ఎలా పెట్టగలుగుతాడు మరి అన్ని సీజ్ చేసిన తర్వాత అనేటువంటి ప్రశ్న. సో ఈ క్రమంలో మళ్ళీ ఏమైనా ఇప్పుడు కాంటాక్ట్స్ ఉన్నాయి, చాలామంది యూజర్లకు సంబంధించినటువంటి డేటా ఉంది. సో మళ్ళీ ఏమన్నా అంటే ఒక చర్చ కూడా చూసాం మనం, ఈ ఐబొమ్మ రవి అంత ఈజీగా దొరికిపోయే వ్యక్తి కాదు, టెక్నాలజీ సాంకేతికంగా బాగా పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, మరి ప్లాన్ బి కూడా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో ఆ భయం వీళ్ళ పోలీసులు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉంది. ఈ ఐబొమ్మ రెస్టారెంట్ అని చెప్పి దాని వెనుక మళ్ళీ ఏమైనా చేస్తాడా,
ఎందుకంటే డబ్బులు లేవు, ఎట్లా పెట్టగలుగుతాడు అనేటువంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మెజారిటీ పీపుల్ మాత్రం ఐబొమ్మ రవి పెట్టేటువంటి ఐబొమ్మ రెస్టారెంట్ ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ కావాలని చెప్పి మా మద్దతు ఉంటుందని చెప్పి చాలామంది ఇప్పుడే సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతా ఉన్నారు. సో చూడాలి మరి బెయిల్ ఇస్తే మరి ఎలాంటి షరతులు పెడుతుంది, అంటే భారతదేశం నుంచి వెళ్ళడానికి అనుమతినిస్తుందా ఇవ్వదా చూడాలి. మరి ఎలాంటి షరతులు ఉంటాయి ఏంటి, మరి రవి బయటికి వెళ్తే రెస్టారెంట్ పెట్టగలడా, ఇట్లా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉంది. మొత్తానికి అయితే పోలీసులు ఏదైతే సైబర్ క్రైమ్లో మంచి ఆఫర్ ఇచ్చారో దాన్ని అయితే తిరస్కరించడం జరిగింది. సో మరి మీరేమనుకుంటున్నారు, ఐబొమ్మ రవి నిజంగానే బయటికి వెళితే ఐబొమ్మ రెస్టారెంట్స్ పెడతారా, లేకపోతే మరొక బొమ్మ పెట్టి సినిమా చూపించే ఛాన్స్ ఉంటుందా, ఏం చేయబోతున్నాడు, ఒకవేళ రెస్టారెంట్ పెడితే సక్సెస్ అవుతుందా లేదా, దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.